డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వెమలవాడ డివిజన్ అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులు వెమలవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భౌతికంగా దూరమై 68 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాజ్యాంగం రూపకంగా నేటికి జీవిస్తూనే ఉన్నారని, తన తుది శ్వాస వరకు దేశ ప్రజలకు రక్షణ కవచాన్ని అందించాలని నిరంతరం శ్రమించి దేశానికి రాజ్యాంగం అందించిన ప్రపంచ మేధావి అని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మహనీయుల ఆశయాలను సాధించుకోవడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, దుమ్మ ఆనంద్, గుండ థామస్, ఆవునూరి ప్రభాకర్, జింక శ్రీధర్, గుర్రం తిరుపతి, సంటి మహేష్, మూల కిషోర్, సిరిగిరి శ్రీకాంత్, లింగంపల్లి కిరణ్, బొడ్డు రాములు, పిట్టల సతీష్, గుడిసె మనోజ్ కుమార్, న్యాత మహేష్, సంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భౌతికంగా మన నుండి దూరమై 69 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాజ్యాంగం అనే రక్షణగా జీవించే ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారికి శ్వాస వరకు దేశ ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంగా నిరంతరం శ్రమించి భారత రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా మనకు అందించడం జరిగింది. మహనీయుడు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలై తన కుటుంబంగా జీవించి దేశానికి వెళ్ళలేని సేవ చేసిన గొప్ప వ్యక్తిని వారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి ఘన నివాళి తెలుపుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మేమంతా నిరంతరం శ్రమిస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ జై భీమ్. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం రాకముందే భారతదేశంలో జన్మించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం రాకముందే చేశాడు. బడుగు బలైన వర్గాల్లో ఉండి పేదరికం నుండి అంటరాని మన అశుద్ధత నుండి మరి అలాంటి వ్యక్తి చదువుకొని ఈ దేశంలో నుండి బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మరి అనేకులు ముందుకు రావాలని చెప్పి ఆనాడు స్వాతంత్రం రాకముందే ఉద్యమం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఢిల్లీలో మరణించినప్పుడు కేవలం ఈ భారతదేశంలోని ఇప్పటి వరకు ఎవరు మరణించిన ఎంత పెద్ద మహనీయులు మరణించినా కానీ జనం రాని 6 లక్షల పై చిలుకుల మంది వచ్చి ఆయనకు ఆనాడు ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. కాబట్టి అలా భౌతికంగా ఆయన మా మధ్య లేకపోయినా కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ ఆయన ఆశా భావాల కొరకు మేమంతా కృషి చేస్తామని, ఆయన ఆశల సాధన కొరకుని కలిసికట్టుగా ఉండాలని, ఆయన ఆశలు కొనసాగించాలని చెప్పి వినిపిస్తున్నాం. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి రాజ్యాంగాన్ని పంపిణీ చేసి రాజ్యాంగము యొక్క గొప్పతనాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా పొందుపరిచిందో, మనకు ఏ విధంగా ఫలాలు అందుతున్నాయో వాటిని మనం గుర్తెరిగి వారి సేవలను కొనియాడాలని ఈ వర్ధంతి సందర్భంగా మన మహనీయునికి జోహార్ అర్పిస్తూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జై భీమ్లు, జై భీమ్. అడుగు బలైన ఆశాజ్యోతి మన అంబేద్కర్ గారు ఈరోజు అన్ని కుల సంఘాలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని మేము డిమాండ్ చేస్తూ దళితులు ఐక్యతతో ముందుకు నడిచి అంబేద్కర్ గారిని మరవద్దని మేము తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రజాప్రతినిధులు కానీ దళిత ప్రజాప్రతినిధులు కానీ బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవాలని ఉత్సవాలను పెట్టుకుంటూ ఒక పార్లమెంట్ వ్యవస్థ ఈ విధంగా ఉండాలని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఒక ఆర్బీఐని సృష్టించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్త్రీలకు ఆస్తిలో సమాన ఆస్తి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అలాంటి మహనీయుల్ని కొన్ని వర్గాలకే చేస్తూ అలా చేయడం తప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదని ఈ సందర్భంగానే మరోసారి ముక్తకంఠంతో తెలియజేస్తూ అందరికీ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి 69వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమము ఘనంగా జరుపుకోవడం జరిగినది. వర్గీకరణ అనేది
పెద్దలు మహనీయులు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మన బలహీనులకు, బడుగు వర్గాలకు, దళితులకు ఇప్పుడు ఈ పదవులు కొనసాగుతున్నామంటే వారి అభిమానము, వారు రచించిన రాజ్యాంగము కాబట్టి మనము అంబేద్కర్ రచించిన రాజ్యాంగము దాన్ని మరవకుండా ఎప్పుడు వర్ధంతి కానీ జయంతి కానీ వారు గురువుగా మన దేవుడు, మన వెళ్ళలా మాదిగా మాలలకు దేవుడు అనుకొని మనము ఎప్పుడు ఘనంగా జరుపుకోవాలని ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, అదేవిధంగా వచ్చిన సహోదరులు అందరికీ, దళిత నాయకులకు నమస్కారం చెప్తూ జై